example 18. Okay, example 18, important question, very very important question. Okay, if the sin x equal to 3 by 5, cos y equal to minus 12 by 13, where x and y both lines in second quadrant, find the value of x plus y, x into x plus y. Okay, question ఏందో చెప్తాం. మనకి ఇలాంటి క్వశ్చన్ మనకు ఒకసారి రావడం, 2 సార్లు రావడం జరిగింది. కానీ మనకి ఒక్క వాల్యూ ఇచ్చే మిగతా 5 టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వాల్యూస్ కనుక్కోమన్నారు కదా, అర్థమైంది. అలాంటి క్వశ్చన్ ఇది కూడా. కానీ ఇక్కడ మనకి 2 ఇవ్వడం జరిగింది వాల్యూస్. ఆ రెండింటిని బేస్ చేసుకొని, ఏ క్వాడ్రేట్ ను బేస్ చేసుకొని మనం దేని వాల్యూ కనుక్కోవాలి, సైన్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి. అర్థమైందా? మనకి 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది, సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిని బేస్ చేసుకొని అవి ఏ క్వాడ్రేట్ కనుక్కొని ఆ క్వాడ్రేట్ ప్రకారంగా మనం ప్రాబ్లం చేసిన తర్వాత ఏం చేయాలి, సైన్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి. అసలు సైన్ ఎక్స్ ప్లస్ వాల్యూ, ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం మరి? సైన్ ఎక్స్ ప్లస్ వై ఫార్ములా ఏంటంటే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఫార్ములా. ఇక్కడ గమనిస్తే మనకి క్వశ్చన్ లో ఆల్రెడీ సైన్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఓకే, ఇంటూ కాస్ వై వాల్యూ కూడా వచ్చింది కదా, ఓకే వచ్చింది. మరి ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, అంటే వాటి వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాం. అంతకంటే ముందర ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ ఎక్స్ వాల్యూ కావాలి, సైన్ వై వాల్యూ కావాలి. దేని ప్రకారంగా? సెకండ్ కోఆర్డినేట్, అంటే రెండో కోఆర్డినేట్ ప్రకారంగా మనము కాస్ ఎక్స్ సైన్ వై వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూద్దాం ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైంది క్వశ్చన్ అయితే? ఓకే, క్లియర్. ఒక్కసారి వెనక్కొచ్చి విను, ఖచ్చితంగా అర్థమవుతుంది. డౌట్ లేకుండానే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ప్రతి స్టెప్. ఇక్కడ కూడా ఇలాంటి డౌట్ ఉంటుందా అనే డౌట్ లేకుండా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే పిక్చర్ కామెంట్ చేయి, మళ్ళీ చెప్తున్నాను కదా, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మీరు టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ లో జాయిన్ చేస్తే మీరు ఏమన్నా డౌట్ ఉంటే, బ్రదర్ నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ డౌట్ ఉంది, నాకు క్లారిఫై చేయమంటే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. ఓకే, అలాంటిది ఏం లేదు. నేను ఎవరు మెసేజ్ చేసినా ఖచ్చితంగా మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను, లేట్ అనేది ఉండదు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇప్పుడు చూడండి, గివెన్ ద, మనకి ఏమి ఇచ్చినారో అది రాద్దాం. గివెన్ ద సైన్ ఎక్స్ ఈక్వల్ టు 3 by 5, ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం? కాస్ ఎక్స్ సైన్ వై వాల్యూ కనుక్కోవాలి. దేని ప్రకారం? క్వాడ్రేట్ 2 ప్రకారం. మనకి ఇచ్చిన వాల్యూస్ ని బేస్ చేసుకోండి. 5 కాస్ వై ఈక్వల్ టు మైనస్ 12 by 13. ఓకే, క్లియర్. ఇప్పుడు మిగతా 2 ఎలా కనుక్కోవాలి? సారీ, ఏమేం కనుక్కోవాలి మనం ఇప్పుడు? కాస్ ఎక్స్ సైన్ వై వాల్యూ కనుక్కోవాలి. దానికంటే ముందర ఇది ఏ క్వాడ్రేట్ ప్రకారం కనుక్కోవాలి? రెండో క్వాడ్రేట్ ప్రకారం కనుక్కోవాలి. రెండో క్వాడ్రేట్ లో అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇదే. ఇప్పుడు సెకండ్ క్వాడ్రేట్, ఫస్ట్ క్వాడ్రేట్ లో మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. సెకండ్ క్వాడ్రేట్ లో సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, ఆల్ నెగిటివ్. అంటే సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, అంటే మిగతా కాస్ టాన్ కాట్ సీకెంట్ అన్నిటివి మైనస్ వాల్యూస్ అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాస్ ఎక్స్, కాస్ అనేది చెప్పాను కదా ఏంటి, సైన్ కొసికెంట్ మాత్రమే మనకి ప్లస్ క్వాడ్రేట్ 2 ప్రకారం, మిగతావన్నీ మైనస్ కదా. ఓకే, మైనస్. మనకి ఇక్కడ మనకి ఏం కావాలి? కాస్ వాల్యూ కావాలి. కాస్ అనేది ఏంది? సెకండ్ క్వాడ్రేట్ ప్రకారం మైనస్ వాల్యూ. ఓకే, సైన్ వై, సైన్ వై అంటే ఇక్కడ చూడండి సెకండ్ క్వాడ్రేట్ ప్రకారం సైన్ ఏం వాల్యూ మనకి? ప్లస్, అంటే ఇది ప్లస్ వాల్యూలో కనుక్కోవాలి. ఇది అర్థమైందంటే నువ్వు అది కనుక్కోవడం పెద్ద విషయం ఏం కదబ్బా. ఇంకా చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ క్వాడ్రేట్ ఏంది? సైన్ ప్లస్ వాల్యూ అలాగే అండ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వాల్యూ ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ మైనస్ అన్నమాట. ఓకే, క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం కనుక్కోవాలి? కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై వాల్యూ కనుక్కోవాలి. సారీ, ఫస్ట్ కాస్ ఎక్స్ కనుక్కున్నాం, తర్వాత సైన్ వై కనుక్కున్నాం. కాస్ ఎక్స్ కనుక్కొని ఇక ఫార్ములా ఏంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ గా రాసుకోవచ్చు, మైనస్ గా రాసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏ క్వాడ్రేట్ ప్రకారంగా? సెకండ్ క్వాడ్రేట్ ప్రకారంగా కనుక్కోమన్నారు. సెకండ్ క్వాడ్రేట్ ప్రకారం మనకు కాస్ ఏమైంది? మైనస్. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ ప్లస్ గా రాసుకోవచ్చు, మైనస్ గా రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం దేని ప్రకారంగా రాసుకోవాలి? క్వాడ్రేట్ 2 ప్రకారం మైనస్ గా రాసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, కాస్ ఎక్స్ వాల్యూ మైనస్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అర్థమవుతుందా? మనకి సెకండ్ క్వాడ్రేట్ లో కాస్ వాల్యూ ఏంటి? మైనస్ వాల్యూ. అందుకే ప్లస్ గా రాసుకోవచ్చు, మైనస్ గా రాసుకోవచ్చు దాని ఫార్ములా.
మనకి ఇప్పుడు మైనస్ అవసరం బట్టి నేను మైనస్ లో రాసుకున్నాను ఫార్ములా. క్లియర్? ఓకే. ఇంక ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుందాం సింపుల్ గా. ఓకే, 1 మైనస్ సైన్ ఎక్స్, ఆల్రెడీ మనకి క్వశ్చన్ అని ఇవ్వడం జరిగింది. సైన్ ఎక్స్ వాల్యూ ఎంత 3/5 హోల్, ఇక్కడ స్క్వేర్ బట్టి స్క్వేర్, మైనస్ రూట్, ఇక్కడ చూడండి స్క్వేర్ రెండింటికి అప్లై 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. క్లియర్? మైనస్ రూట్ ఏంటి ఎల్సిఎం చేయండి 25 క్రాస్ మల్టిప్లికేషన్ 25 మైనస్ 9. ఓకే, మైనస్ 25 లో 9 పోతే 16/25. వాల్యూ మైనస్ రూట్ 16 వాల్యూ ఎంత చూడండి, రూట్ రెండింటికి అప్లై చేస్తున్నాం. రూట్ 16 వాల్యూ ఎంత 4/√25 వాల్యూ 5. ఓకే, అంటే దేర్ ఫోర్ సైన్ ఎక్స్ cos x ఈక్వల్ టు మైనస్ 4/5. ఓకే, క్లియర్. ఒకటి అయిపోయింది, ఆల్రెడీ రెండు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇది కనుక్కోవాలి. ఇప్పుడు ఇంకేం కనుక్కున్నాం cos x వాల్యూ. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, సైన్ y వాల్యూ కనుక్కోవాలి. సైన్ y వాల్యూ కనుక్కొని ఫార్ములా, అవును ఇక్కడ x కూడా రాసుకుంటారు కదంటే రాసుకో పర్లేదు, ఏ ఇయర్ కూడా రాసుకో ఏం పర్లేదు. కానీ ఇక్కడ ఏంటి మనకి సైన్ y వాల్యూ కాబట్టి నేను సింప్లిఫికేషన్ చేసి చెప్తున్నాను ఆ ఫార్ములా. ఓకే, సైన్ y వాల్యూ కనుక్కొని సైన్ ఏ దాంట్లో తీసుకోవాలి, ఇప్పుడు మనం ప్లస్ లో తీసుకోవాలి. దేని ప్రకారం? క్వాడ్రేట్ 2 ప్రకారం. ఎందుకు? క్వశ్చన్ ఇక్కడ క్వాడ్రేట్ 2 ప్రకారంగా అడిగినారు కాబట్టి. ఓకే, క్లియర్. ఇప్పుడు సైన్ y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √1 మైనస్ cos స్క్వేర్ y. ఓకే, ఫార్ములా. కానీ అంటే ఏంది మనకి ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ గా రాసుకోవచ్చు, దాని వాల్యూ మైనస్ గా రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకేం అవసరం, క్వాడ్రేట్ 2 ప్రకారం ప్లస్ గా అవసరం కాబట్టి ఇది ప్లస్ లో రాసుకున్నాం. ఇప్పుడు ప్లస్ అంటే రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి ఏం కాదు. ఓకే, 1 మైనస్ cos స్క్వేర్ y. ఓకే, క్లియర్. √1 మైనస్ cos y మనకి ఇవ్వడం జరిగింది కదా, cos y మైనస్ 12/13. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టేద్దాం. √1 మైనస్ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. ఇక్కడ చూడండి మైనస్ కి స్క్వేర్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. నీకు చూడండి ఇక్కడ లోపల దానికి నేను మైనస్ అప్లై చేస్తుంది, దీనికి కాదు. 12 స్క్వేర్ అంటే ఎంత 144/13 స్క్వేర్ అంటే 169. అర్థమవుతుందా? ఈ స్క్వేర్ రెండింటికి సమానం అబ్బా. ఓకే, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169. ఓకే, రూట్ ఎల్సిఎం చేద్దాం. √169 క్రాస్ మల్టిప్లికేషన్ 169 మైనస్ 144. ఓకే, మళ్ళా 169 లో నుంచి ఎంత తీసేసాలి, 144 తీసేసాలి. 9 లో కల్లా 4 పోతే 5, ఇక్కడ 6 లో 2 అంటే 25/169. ఓకే, ఇప్పుడు మళ్ళీ రూట్ రెండింటికి అప్లై చేయండి. √25 వాల్యూ ఎంత 5/√169 వాల్యూ ఎంత 13 అనమాట, 13. ఓకే, దేర్ ఫోర్ సైన్ y వాల్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5/13. అయిపోయిందా ప్రాబ్లం? ఇంకా అయిపోలేదు. మనం మొత్తం ఇప్పుడు వాల్యూ ఈ 4 వాల్యూస్, రెండేమో వాళ్ళు ఇచ్చినారు, మనం 2 కనుక్కున్నాం. మనకు కావాల్సిన అసలైన వాల్యూ ఏంది, సైన్ x ప్లస్ y వాల్యూ కనుక్కోవాలి. ఓకే, దేర్ ఫోర్ ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్దాం. సైన్ x ప్లస్ y ఫార్ములా రాసుకుందాం. సైన్ x ఇంటూ cos y ప్లస్ cos x ఇంటూ సైన్ y. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి ఫార్ములాలో ప్రతి ఒక్కటి అప్లై చేసేద్దాం. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆల్రెడీ క్వశ్చన్ లో 2 ఇవ్వడం జరిగింది. సైన్ x వాల్యూ ఎంత మనకి 3/5 ఇంటూ cos y. cos వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది, మైనస్ 12/13 ప్లస్ కాబట్టి ప్లస్ cos x వాల్యూ ఎంత మైనస్ 4/5 ఇంటూ సైన్ y వాల్యూ ఎంత 5/13. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు అంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళాలి. ఇంటూ కాబట్టి సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ చూడండి 12 3 జా 36/13 5 జా 65. ఇక్కడ చూడండి ఒక మైనస్ ఉంది కాబట్టి ఒక మైనస్, ఇక్కడ చూడండి ఇవి 2 ఇంటూ చేశాను, ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 5 4 జా 20 మళ్ళా 5 13 జా 65. ఇక్కడ గమనిస్తే మనము ఎల్సిఎం ఎంత తీయచ్చు, ఇప్పుడు 65 తీస్తాం. ఇక్కడ బాగా గమనండి, మైనస్ నంబర్ ఉంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అక్కర్లేదు, ఎందుకంటే డినామినేటర్ సేమ్ ఉంది కదా. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మైనస్ గుర్తుపెట్టి 2 కలుపుతాం. 0 ఒక 6 2 3 ఒక 2 5 అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది, therefore sin x plus y equal to మైనస్ 56/65 వాల్యూ. క్యాన్సల్ అవ్వదు కాబట్టి ఇంకా ఇక్కడతో ప్రాబ్లం అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ 19.
Prove that cos 2x into cos x by 2 minus cos 3x into cos 9x by 2 equal to 5x into sin 5x by 2. అంటే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. చాలా సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఫార్ములా బేసిక్ మీద వెళ్ళిపోతే చాలా బెటర్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద మనకి ఏమి ఇవ్వడం జరిగింది? cos 2x into cos x by 2 minus cos 3x into cos 9x by 2. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి గమనిస్తే మనకి cos a into cos b. ఓకే, అంటే cos a into cos b ఫార్ములా ఏంటి? a plus by 2 plus cos a minus b by 2. కానీ ఇక్కడ గమనియండి, నేను ఇప్పుడు 1/2 అనేది కామన్ చేస్తున్నాను. అంటే డినామినేటర్ టు ఇక్కడ డినామినేటర్ టు ఇక్కడ డినామినేటర్, అంటే మొత్తం 1/2 అనేది కామన్ తీస్తాను ఈ ఫార్ములాలో. అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా 1/2 cos a plus b cos a minus b ఫార్ములా అనేది. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఈ ఫార్ములా వాడచ్చు, ఈ ఫార్ములా వాడచ్చు, రెండు సేమ్, ఏం టెన్షన్ అక్కర్లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటూ కదా, దీంతో ఇంటూ చేయండి, మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా అనేది వస్తుంది. ఓకే, క్లియర్? అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇది a ఇంటూ b, ఏది x by 2, అర్థమవుతుందా? cos a 1/2 ఇక్కడ చూడండి, cos a plus b by 2 ని నేను చేంజ్ చేశాను, cos a ఇంటూ cos b. ఓకే, అంటే ఇది a ఇది b అన్నమాట. చూడండి 1/2 cos a plus b, cos a plus b అంటే ఎంత మనకి ఇక్కడ 2x plus b ఎంత x by. ఓకే, cos a plus b అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది ఫార్ములాలో, ప్లస్ cos a minus b అంటే a ఎంత మనకి 2x మైనస్ b ఎంత x by 2. చూడండి నేను ఇప్పుడు ఈటి వరకే చేశాను, ఈ ఫార్ములా ఆ ఫార్ములా అనేది అప్లై చేసింది ఈటి వరకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్, మళ్ళీ ఇప్పుడు చూడండి cos a ఇంటూ cos b ఫార్ములా ఏమవుతుంది? మళ్ళా సేమ్ ఇదే ఫార్ములానే 1/2 ఓకే cos a plus b అంటే cos a ఎంత 3x ప్లస్ b ఎంత 9x by 2. ఓకే, తర్వాత ప్లస్ కాబట్టి ప్లస్ cos a minus b, a ఎంత ఇప్పుడు మనకి 3a minus b 3x మైనస్ b ఎంత 9x by 2 అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైంది కదా? ఒకటే, ఇక్కడ cos a ఇంటూ cos b, ఇక్కడ cos a ఇంటూ cos b ఫార్ములా అనేది అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు గమనించండి మీరు ఇక్కడ చూడండి 1/2 అన్నిటికీ ఎల్సిఎమ్స్ అనేటివి చేద్దాం. cos ఇక్కడ డినామినేటర్ ఏముంది? 2, క్రాస్ మల్టిప్లికేషన్ 2 into 2 4, ఇక్కడ x ఉంది కాబట్టి x ప్లస్ మళ్ళీ x వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అన్నిటికీ తెలుసు కదా ఎల్సిఎమ్స్. ప్లస్ cos ఇక్కడ డినామినేటర్ 2 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 4x మైనస్ x, ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ 1/2. తర్వాత cos డినామినేటర్ 2 క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 6x ప్లస్ 9x. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ cos ఏముంది? డినామినేటర్ 2 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 6x మైనస్ 9x. ఓకే, ఇప్పుడు గమనిస్తే 1/2 అన్ని కలిపేయండి, cos 4x ఒక x 5x by 2, తర్వాత ప్లస్ కాబట్టి ప్లస్ cos 4x లో కల్లా x పోతే ఏమొస్తుంది? 3x వస్తుంది by 2. ఓకే, మైనస్ 1/2 9x ఒక 6x ఎంత మనకి 15x by 2 ప్లస్ కాబట్టి ప్లస్ cos 6x లో కల్లా ఇక్కడ చూడండి గమనియండి, ఇక్కడ చిన్న నంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నంబర్ ఉంది. 6x లో కల్లా 9x పోదు కాబట్టి మైనస్, 6x లో కల్లా 9x పోతే మైనస్ 3x by 2. అర్థమైందా? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు మనకు మైనస్ అనేది వస్తుంది. ఓకే, 1/2 ఇక్కడ గమనియండి. మీరు నేను రాస్తాను ఇక్కడ మెయిన్ పాయింట్, ఇక్కడ ఒకటి మీరు తప్పుగా చేస్తే ప్రాబ్లం మొత్తము పోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ గా మైనస్ 1/2 cos 15x by 2, ఇక్కడ చూడండి ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ cos మైనస్ x అన్నమాట. cos మైనస్ x వాల్యూ ఏంది మనకి? cos x. ఇది అన్ని టెక్స్ట్ బుక్ లో ఉండే రెండు ఫార్ములా, నేను ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ అప్లై చేయట్లేదు, అన్ని టెక్స్ట్ బుక్ లో ఉండే. మనకి వాటిని కండిషన్ బేస్ చేసుకొని ఎక్కడ ఏది అప్లై చేయాలని తెలుసుకోవాలి, అంతే మీరు చేయాల్సింది. cos మైనస్ x, cos మైనస్ x వాల్యూ ఎంత? cos x అంటే
3x/2. ఎప్పటికైనా సరే మనకి థీటా అనేది అంటే ఆ కాస్ పక్కన ఉన్న వాల్యూ ఎప్పుడు నెగిటివ్ లో ఉండకూడదు. అది ఎందుకు ఉండకూడదు అనేటివన్నీ నా హైయర్ ఎడ్యుకేషన్ లో మీకు తెలుస్తుంటాయి అన్నమాట. ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు గమనియండి 1/2. ఇప్పుడు మొత్తం నేను 1/2 కామన్ తీస్తున్నాను బోత్ సైడ్స్. 1/2 కామన్ బోత్ సైడ్స్. ఓకే, 1/2 చూడండి, ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను. కాస్ 5x/2 ప్లస్ కాబట్టి ప్లస్ కాస్ 3x/2. ఇక్కడ చూడండి 1/2 బయటికి తీసాం కదా, ఇంకేముంటుంది మైనస్ కాస్ 15x/2. ఓకే, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇదంతా ఇంటూ కదా, ప్లస్ ఇంటూ మైనస్ కాస్ 3x/2. ఇక్కడ గమనిస్తే మీరు ప్లస్ కాస్ 3x/2 మైనస్ కాస్ 3/2 క్యాన్సల్. అంటే ఎలాగా, ఏ మైనస్ ఏ ఏమవుతుంది 0 కదా, అంటే 1 - 1 0. ఓకే, అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ అదే నెంబర్ మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశారు. ఇంకా మిగిలినది రాసేద్దాం. ఓకే, మిగిలినది ఏం మిగిలింది మనకి 1/2. ఓకే, కాస్ 5x/2 తర్వాత మైనస్ మైనస్ కాస్ 15x/2. బాగా గమనియండి, కాస్ 5x/2 మైనస్ 15x/2. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇంకో ఫార్ములా అనేది అప్లై అవుతుంది. కాస్ a - b ఫార్ములా ఏమి, -2 సైన్, చూడండి -2 సైన్ a + b. a + b అంటే ఇదంతా a ఇదంతా b. ఇప్పుడు మనకి a + b/2, a 5x/2 ప్లస్ b 15x/2/2. చూడండి ఇక్కడ a 5x/2 b 15x/2 ప్లస్ ప్లస్, ఇంకా అదంతా అప్లై చేసినాక మనకి ఇక్కడ ఫార్ములా ప్రకారం డినామినేటర్ ఏముంది 2 కాబట్టి 2 ఇంటూ సైన్ మళ్ళా a - b, a మైనస్ b అంతా 15x/2 మళ్ళీ డినామినేటర్ మొత్తం /2. ఓకే, ఓకే 1/2. ఇక్కడ చూడండి ఇంకా అంత క్యాలిక్యులేషన్, ఇంకా ఫార్ములా ఇవి రాసుకోండి మీరు ఫార్ములాస్, నేను రఫ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇదంతా క్యాలిక్యులేషన్ నేను సపరేట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది అనిపిస్తుంది మీకు. 5x/2 ప్లస్ 15x/2/2. చూడండి ఇదంతా క్యాలిక్యులేషన్ సపరేట్ గా చేస్తున్నాను. ఇక్కడ డినామినేటర్ /2 సేమ్ ఉంది కాబట్టి /2. 15x ఒక 5x ఏమవుతుంది మనకి 20x/2. చూడండి ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత 2. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఇంకా న్యూమినేటర్ ఏం చేస్తాం, కలిపేస్తాం. 15x 5x ఏమవుతుంది 20x, డినామినేటర్ 2. ఓకే, ఇప్పుడు నేను రెసిప్రోకల్ చేద్దాం. డినామినేటర్ ఏం చేస్తాను, రెసిప్రోకల్ చేస్తాను. 20x/2 ఈ 2 రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి, కింది పైకి పైకి కిందికి, అంటే 1/2 వస్తుంది. ఓకే, క్లియర్. 2 1 జా 2 10 జా 2 1 జా 2 5 జా, ఏం మిగిలింది మొత్తం 5 × x 5x. ఇంకా అంత 1 లేదు కాబట్టి అంటే దీని మొత్తం ఆన్సర్ మనకి ఏమొచ్చింది 5x వచ్చింది. 5x. ఓకే, క్లియర్. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొచ్చింది 5x వచ్చింది. ఓకే, నేను రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మైనస్ లో చూద్దాం. ఇదిగో ఇక్కడ మైనస్. ఓకే, అర్థమైంది కదా, ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 5x వచ్చింది ఇంటూ సైన్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. సేమ్ ఇందాకనే డినామినేటర్ సేమ్ కాబట్టి 2. ఇప్పుడు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ తీసేసేయాలి. ఇక్కడ మైనస్ కదా, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు, అంటే -10x ఇక్కడ చూడండి 2. ఈ 2 ఇలాగనే రాస్తాం. ఇక్కడ సేమ్ కాబట్టి డినామినేటర్ సేమ్ ఇచ్చారు. ఇప్పుడు న్యూమినేటర్ క్యాలిక్యులేషన్ చేద్దాం. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ ఉంది కాబట్టి -5x లో 15x పోతే 10x. ఓకే, -10x/2 ఈ 2 రెసిప్రోకల్ చేద్దాం, అంటే ఇంటూ 1/2 వస్తుంది. ఈ 2 రెసిప్రోకల్ చేస్తే అంటే కింది పైకి పైకి కింది 2 1 జా 2 5 జా. ఓకే, ఇంకా అంటే వచ్చేసి ఏమొచ్చింది -5x. చూడండి -5x ఇక్కడ డినామినేటర్ 1 ఇంటూ 1/2. మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. -5x × 1 5x/2 1 జా 2. అంటే ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే -5x/2 అనేది వచ్చింది. ఓకే, క్లియర్. అర్థమైంది కదా ఈ ప్రాబ్లం, ఈ క్యాలిక్యులేషన్. ఇంకా మీకు ఈ ఫార్ములా అనేది తెలియాలి. సైన్ -θ = sin
సారీ మైనస్ సైన్ థీటా రాసుకోవచ్చు. అంటే మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటాగా రాసుకోవచ్చు. 1/2 మైనస్ సైన్ 5x ఇంటూ మైనస్ చూడండి మైనస్ సైన్ చూడండి సైన్ మైనస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు మైనస్ సైన్ థీటా అంటే 5x/2. ఓకే ఇప్పుడు గమనించండి ఇక్కడ ఇంటూలో ఉంది కదా. ఇప్పుడు ఈ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే ఎలాగా -2 ఇంటూ -2 అన్నప్పుడు ఏం చేస్తాం -2 క్యాన్సిల్ 4 అని రాసుకుంటాం కదా. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ ఇంటూలో ఉంది కాబట్టి 1/2 2 ఇంటూ సైన్ 5x ఇంటూ సైన్ 5x/2. ఓకే క్లియర్. మనం ఏం చేయాలి 5x ఇంటూ 5x/2. ఓకే ఇది అలాగే ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ టూ క్యాన్సిల్ చేద్దాం ఇంటూ కదంగా ఏం మిగిలింది మనకి 1 ఇంటూ సైన్ 5x ఇంటూ సైన్ 5x/2. ఓకే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు మీకు, ఒకసారి మళ్ళా చూడండి అర్థమవుతుంది. అయితే ప్రూవ్ చేసేసాం ప్రూవ్ దట్ సైన్ 5x ఇంటూ సైన్ 5x/2. ఒకటే మీరు ఇక్కడ ఈ 5x ఎలా వచ్చినాయి -5/x ఎలా వచ్చినాయి ఇంకా క్యాల్కులేషన్ అవుతారు. ఇంకా క్యాన్సర్ మీరు ప్రతిదీ ఒక్కసారి ఎన్నికొచ్చినా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్ 20th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan π/8 అంటే π/8 వాల్యూ అంటే tan π/8 వాల్యూ కనుక్కోవాలి. చూడండి సింపుల్ గా కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు కానీ సింపుల్ గానే ఉంటుంది. గివెన్ ద tan π/8 ఓకే లెట్ x ఈక్వల్ టు π/8. ఇప్పుడు tan x sin x అని రాసుకుంటాం కదా. ఇప్పుడు ఈ వాల్యూని మనం x అనుకుందాం. ఓకే x లెట్ అంటే అనుకోవడం x ఈక్వల్ టు π/8. ఇప్పుడు దాన్ని అంటే ఆ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళి మనకు అనుకూలంగా అంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి కదా వాల్యూస్ వాటికి అనుకూలంగా వచ్చేటట్టు చేసుకుంటారు అనమాట. x ఈక్వల్ టు π/8 ని ఏమని రాయొచ్చు 4/2 రాయొచ్చు రైట్ 4/2. ఇప్పుడు 2 ఏం చేస్తుంది నాకు ఇక్కడ డివైడ్ చేస్తుంది అటు పక్కకు వెళ్తే ఇంటూ అంటే 2x ఈక్వల్ టు π/4. మనకి టెగ్నోమెట్రిక్ గా ఒక ఫార్ములా తెలుసు ఏంది tan 2x ఈక్వల్ టు ఏంది tan 2x ఈక్వల్ టు ఏముంది 2 tan x/1 మైనస్ tan స్క్వేర్ x. ఓకే క్లియర్. ఇది మనకి ఫార్ములా. ఓకే క్లియర్ మనకి ఇది ఫార్ములా క్లియర్. ఇక్కడ చూడండి tan ఇంకా అప్లై చేద్దాం. tan 2x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి సారీ 2x వాల్యూ ఎంత వచ్చింది మనకి π/4 కదా. π/4 ఈక్వల్ టు 2 ఇంటూ tan x వాల్యూ ఎంత రావడం జరిగింది మనకు ఫస్ట్ లోనే π/8/1 మైనస్ tan స్క్వేర్ x వాల్యూ ఎంత π/8. ఓకే ఈ ఫార్ములా అనేది అప్లై చేశాను. అందులో 2x వాల్యూ ఎంత వచ్చింది మనకి π/4 ఇంకా 2 tan x వాల్యూ π/8 1 మైనస్ tan స్క్వేర్ x అంటే π/8. ఓకే క్లియర్. ఇదంతా డివైడ్ చేస్తుంది ఇటు పక్కకు వెళ్తే ఇంటూ అవుతుంది కదా. ఓకే దానికంటే ముందర ఇక్కడ చూడండి tan π/4 వాల్యూ తెలుసు మనకి ఎంత 1 అంటే π అంటే ఎంత 180/4 చేస్తే 45 degrees వస్తుంది. అంటే tan 45 degrees వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు చూడండి దీని వాల్యూ ఎంత 1. ఓకే క్లియర్. టెక్స్ట్ బుక్ లో టెగ్నోమెట్రిక్ రేషియో టేబుల్ tan ఇక్కడ చూడండి 2 ఇంటూ tan π/8 బై తర్వాత 1 మైనస్ tan స్క్వేర్ π/8. ఓకే ఇదంతా డివైడ్ చేస్తుంది ఇటు పక్కకు వెళ్తే ఇంటూ అంటే 1 మైనస్ 1 ఈక్వల్ టు ఇగో ఈ 1 ఇక్కడ ఉంది ఇదంతా డివైడ్ చేస్తుంది ఇటు పక్కకు వెళ్తే ఇంటూ అవుతుంది ఇంటూ tan స్క్వేర్ π/8 ఈక్వల్ టు 2 tan π/8. ఓకే క్లియర్. ఇక్కడ 1 తో ఇది ఇంటూ చేస్తే ఇదే వస్తుంది ఇంకా ఓకే ఇంకా 1 మైనస్ tan స్క్వేర్ π/8 ఈక్వల్ టు 2 tan π/8. లెట్ ఇప్పుడు ఇక్కడ చూడండి అంటే దీని వాల్యూ అనేది చేసుకున్నాం. ఓకే ఇక్కడ దీని వాల్యూ కనుక్కునే ముందర మనం దీన్ని ఇలా tan లో π/8 లో ఉంటే మనం చేయలేం కాబట్టి దాన్ని సింపుల్ ఒక వాల్యూ అనేది అనుకున్నాం. లెట్ tan π/8 ఈక్వల్ టు x సారీ ఇక్కడ x అని మాట్లాడినాం కాబట్టి ఏది తీసుకున్నాం అబ్బా x t తీసుకున్నాం.
tan pi by 8 ఈక్వల్ టు t తీసుకుందాం. ఓకే, అంటే t అంటే tan pi by 8 వాల్యూ t తీసుకుందాం అనుకుంటున్నాం అంతే. ఓకే, లెట్ ఇక్కడ అందుకే లెట్ అని రాశాను మీకు. ఇప్పుడు 1 మైనస్ tan pi by 8 వాల్యూ ఎంత ఇప్పుడు మనకి t కదా, t ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అంటే నేను ఇక్కడ చూడండి tan pi by 8 వాల్యూ మాత్రమే t, tan pi by 8 వాల్యూ t ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ tan pi by 8 వాల్యూ ఎంత మనకి 2. ఓకే, ఇక్కడ చూడండి 1 మైనస్ టీ స్క్వేర్ ఇది ప్లస్ చేస్తుంది, ఇటు పక్కకు వస్తే మైనస్ 2t ఈక్వల్ టు 0. ఇంకా అటు పక్క ఏమున్నది కాబట్టి 0. చూడండి 1 మైనస్ tan t స్క్వేర్ ఇదంతా ప్లస్ 2t ఇక్కడికి వస్తే మైనస్ 2t. ఓకే, ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లోకి చేంజ్ చేసుకున్నాం. అంటే ఇది మీకు 10th క్లాస్ లో రావడం జరిగింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెసన్ లో. కంపేరింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ax స్క్వేర్ తర్వాత bx తర్వాత c అనేది ఉండాలి. ఫస్ట్ ఏముండాలి x స్క్వేర్ అంటే మైనస్ టీ స్క్వేర్, చూడండి మైనస్ టీ స్క్వేర్ తర్వాత ఏముండాలి కోఎఫిషియంట్ x ఉండాలి అంటే మైనస్ 2t లాస్ట్ కి కాన్స్టెంట్ నంబర్ అంటే ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కంపేర్ చేసుకున్నాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కూడా మనకి మొదట మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. ఓకే, మైనస్ తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది టీ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ మైనస్ తో ఇంకోటి ఇంటూ చేస్తే మైనస్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఈక్వల్ టు 0. చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెక్క వచ్చేసింది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ సి. ఓకే, అంటే సి వాల్యూ మైనస్ 1 అనమాట. ఓకే, క్లియర్, ఈ దాంట్లోకి వచ్చేసింది. మరి ఇప్పుడు అసలు ఈ టీ వాల్యూ కనుక్కోవాలి. ఈ టీ వాల్యూ కనుక్కోవాలంటే మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సింపుల్ గా అంటే ఇక్కడ చూడండి రూట్స్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి అనుకోని అంటే ఆ x వాల్యూ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీన్ని ఆల్రెడీ మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో దాన్ని బేస్ చేసుకున్నాం అనమాట. ఓకే, నేను ఇది రఫ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి కంపేరింగ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఏ అంటే కంపేర్ చేసుకోండి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్ టు 0 కంపేర్ చేసినాను చూడండి. ఎక్స్ స్క్వేర్ బదులు టీ స్క్వేర్ ఉంది, బి బదులు 2 ఉంది, ఎక్స్ బదులు టీ ఉంది, సి బదులు మైనస్ 1 ఉంది. ఇక్కడ ఏ అనేది ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ బదులు టీ స్క్వేర్. ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 కామా బి ఎంత మనకి ఇక్కడ 2. ఓకే, తర్వాత సి వాల్యూ ఎంత మైనస్ 1. ఎప్పటికైనా సరే మైనస్ లో ఉన్నప్పుడు డినోట్ చేసి చెప్పాలి. మరి ఆ టీ వాల్యూ కనుక్కొని ఫార్ములా ఏంటంటే మనకి టీ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, ఇవన్నీ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ద్వారా వస్తుంది అనమాట ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఓకే, ఫ్యాక్టరైజేషన్ కూడా బెటరే ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇది ఉపయోగిస్తున్నాను నేను. ఓకే, టీ అంటే టీ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి అలాగే ఉంటుంది. మైనస్ బి వాల్యూ ఎంత మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి వాల్యూ ఎంత 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంత ఇగో ఆ 4 ఫార్ములా చూడండి. ఏ ఎంత 1, సి ఎంత మైనస్ 1. ఓకే, బై 2a. ఏ ఎంత 1 కాబట్టి 1 2 ఇంటూ 1. ఓకే, టీ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ చూడండి ఇక మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇంటూలో ఉంది కాబట్టి 4 1 జా 4 మళ్ళీ 4 ఇంటూ 1 4. ఓకే, చూడండి మైనస్ మైనస్ ఏమైంది ప్లస్ ఇదంతా ఇంటూ చేస్తే మళ్ళీ 4 అని వచ్చింది బై 2 1 జా 2. ఓకే, టీ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 4 ఎంత 8 బై 2. టీ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి రూట్ 8 కి వాల్యూ లేదు కాబట్టి మనము 4 2 జా రాసుకుంటున్నాం. ఇగో ఇక్కడ 8 ని 4 2 జా రాసుకున్నాం కదా, ఇక్కడ కూడా 8 ని 4 2 జా బై 2. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ అయిపోయినకి వచ్చింది. టీ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఈ రూట్ రెండింటికి అప్లై చేయండి. అప్పుడు రూట్ రెండింటికి అప్లై చేస్తే రూట్ 4 వాల్యూ ఎంత 2. ఓకే, రూట్ మళ్ళీ దీనికి కూడా అప్లై రూట్ 2 కి వాల్యూ లేదు కాబట్టి 2 రూట్ 2 బై తర్వాత డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి 2. టీ ఈక్వల్ టు ఇక్కడ గమనియండి దీంట్లో మనము ఈ డినామినేటర్ ఉన్న ప్రతిదానికి సమానం చేద్దాం. మైనస్ 2 బై డినామినేటర్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 బై 2. చూడండి
ఈ 2 అనేది రెండింటికి అప్లై చేశాను అనమాట. నోమినేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, అంటే డినామినేటర్ సేమ్ కాబట్టి రెండింటికి సపరేట్ చేశాను. 2 క్యాన్సల్, 2 1 జా 2 1 జా, ఇంకేం మిగిలింది t ఈక్వల్ టు -1. చూడండి 2 1 జా 2 1 జా, ఇంకేం మిగిలింది -1 మిగిలింది. ప్లస్ ఆర్ మైనస్ ఇంకా ఇక్కడ 2 1 జా ఇక్కడ 2 1 జా 1 × √2. ఇక్కడ గమనిస్తే ఇంకా అయిపోలేదు మన ప్రాబ్లం, ఇంకా అయిపోలేదు. ఇక్కడ π/8 ఇందాక నేను చెప్పడం జరిగింది. అంటే tan π/8 అంటే ఏంది మనకి 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అనేది ఏ కోఆర్డినేట్ మనకి ఫస్ట్ కోఆర్డినేట్. ఓకే, అంటే ఇందాక బాక్స్ వేసేసి ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పాను కదా, నెక్స్ట్ ప్రాబ్లం కూడా చెప్తానని. ఓకే, అంటే మనకి క్వాడ్రేట్ 1 లో టెగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్ని ఏమవుతాయి మనకి పాజిటివ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఎందుకు నేను ఇది విషయం చెప్తున్నా అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది, అంటే ఇప్పుడు మనం ప్లస్ గా రాసుకోవాలా మైనస్ గా రాసుకోవాలని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్లస్ గా రాసుకోవాలా మైనస్ గా రాసుకోవాలంటే మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, tan π/8 వాల్యూ కదా ఇదంతా. మరి tan π/8 అంటే ఎంత, π అంటే 180/8 చేస్తే 45 డిగ్రీస్ అనేది వస్తుంది. మరి ఈ 45 డిగ్రీస్ అనేది మనకి క్వాడ్రేట్ 1 కి సంబంధించి ఇక్కడ 0 నుంచి 90 మధ్యలో ఉంటుంది 45, అంటే ఇది క్వాడ్రేట్ 1. ఆ క్వాడ్రేట్ 1 లో మనకి ఆల్ టెగ్నోమెట్రిక్ సైన్ కాస్ టాన్ కొసీకెంట్ సీకెంట్ కాట్ ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇవి కూడా పాజిటివ్ వాల్యూస్ లోనే రాసుకోవాలి. అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఇది కాదు, అర్థమైందా? ఇది ప్లస్ గా రాసుకోవాలా మైనస్ గా రాసుకోవాలని. ఇక్కడ చూడండి π/8 is a quadrate 1. So t ఈక్వల్ టు ఓకే t ఈక్వల్ టు -1. అవును మైనస్ కాదు కదా, అన్ని నెగిటివ్ పాజిటివ్ అన్నారు కదా, మరి -1 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ అయినందుకే నేను అదంతా చెప్పినది. మనం వాటి వాల్యూస్ కాదు, నేను వాటి వాల్యూస్ మార్చొద్దు అనట్లేదు. ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏ క్వాడ్రేట్ తెలుసుకొని అది మనం రాయగలగాలి. ఓకే, క్వాడ్రేట్ 1 లో మనకి అన్ని పాజిటివ్ లో కాబట్టి ఏమొస్తుంది -1 ప్లస్ √2. ఇంకా దీన్ని ఆర్డర్ గా రాయాలంటే t ఈక్వల్ టు ఎప్పుడు ఫస్ట్ ప్లస్ నంబర్ ఉండాలి కదా, 2√2 ఇది ప్లస్ లో రాశాను, -1 కాబట్టి -1. ఇదే మన tan π/8 ఈక్వల్ టు √2 - 1. ఓకే, ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకే నోడు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 21. ఈ ఎగ్జాంపుల్ 21 సేమ్ ఎగ్జాంపుల్ 20 ప్రాబ్లం లెక్కనే ఉంటుంది. మనకు అక్కడ ఈ కండిషన్ అనేది ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఈ క్వాడ్రేట్ ఆ క్వాడ్రేట్ ప్రకారంగా వాటి వాల్యూస్ కనుక్కోమని చెప్పడం జరిగింది. కానీ ఈ ఎగ్జాంపుల్ 21 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఈ tan x ఈక్వల్ టు 3/4 π లెస్ దాన్ x లెస్ దాన్ 3π/2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x sin x/2 cos x/2 tan x/2 వాల్యూ కనుక్కోవాలి. వాటి ఫార్ములాస్ రాసాను, కనుక్కుందాం. ఓకే క్లియర్. ఇక్కడ గమనిస్తే క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక tan x ఈక్వల్ టు 3/4 ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ x వాల్యూ పై నుంచి 3π/2 వాల్యూ మధ్యలో ఉంది. ఓకే, x వాల్యూ. కానీ ఇక్కడ గమనియండి మనకి ఏ కోఆర్డినేట్ చెప్పట్లేదు. ఆ ఏ కోఆర్డినేట్ అని కనుక్కోవడానికి మనకి ఇచ్చిన ఈ కండిషన్ ఇది. ఓకే, కానీ మనం కనుక్కోవాల్సింది x/2 cos x/2 tan x/2 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడేమో మనకి x వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ మనం కనుక్కోవాల్సింది sin x/2 cos x/2 tan x/2 కనుక్కోవాలి. ఓకే, కనుక్కున్నాం. వాటి ఫార్ములాస్ ఇవి. ఓకే క్లియర్. మరి ఈ sin x/2 cos x/2 అనేటి ప్లస్ ఆర్ మైనస్ కనుక్కుందాం. ఓకే, అసలు ఆ ప్లస్ ఆర్ మైనస్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ ఏ కోఆర్డినేటో తెలియాలి. కాబట్టి అది ఏ కోఆర్డినేటో కనుక్కుందాం. సొల్యూషన్ గివెన్ ద tan x ఈక్వల్ టు 3/4. ఓకే, tan x ఈక్వల్ టు 3/4. మనకి ఇచ్చిన కండిషన్ ఇక్కడ చూడండి ఏంది, π లెస్ దాన్ x లెస్ దాన్ 3π/2 కదా. ఇప్పుడు నేను మల్టిప్లై 1/2 చేస్తాను. ఎందుకు చెప్తాను. మల్టిప్లై 1/2. ఓకే, 1/2 అంటే మొత్తం ఏంటి 1/2 తో మల్టిప్లై చేస్తాను. 1/2 ఇంటూ π లెస్ దాన్, చూడండి ప్రతి దానికి నేను 1/2 తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకో చెప్తాను. ఈ x ఇంటూ 1/2 లెస్ దాన్ 3π/2 ఇంటూ 1/2. ఓకే చేద్దాం. 1 ఇంటూ π/2 లెస్ దాన్ x ఇంటూ 1 x/2 లెస్ దాన్ 3π ఇంటూ 1 3π/2 2 జా 4. ఇక్కడ గమనియండి మధ్యలో మనకి ఏమొచ్చింది, x/2 వాల్యూ కదా. మనకు కావాల్సింది x/2 వాల్యూసే కదా. అర్థమవుతుందని నేను చెప్తున్నది.
ఇక్కడ మనకేమో ఎక్స్ వాల్యూని ఇవ్వడం జరిగింది, కానీ మనము sin x/2 cos x/2 tan x/2 కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ క్వాడ్రేటర్ తెలియాలి. ఆ ఏ క్వాడ్రేటర్ కనుక్కోవాలంటే మనకి x/2 వాల్యూ ఖచ్చితంగా తెలియాలి. ఈ x/2 వాల్యూ కనుక్కోవడం కోసం నేను అన్ని చోట్ల 1/2 అని చేయడం జరిగింది. లీనియర్ ఇన్క్వాలిటీస్ లో ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్ లేట్ చేస్తున్నా కానీ ఆల్రెడీ లీనియర్ ఇన్క్వాలిటీస్ చెప్పడం జరిగింది. మనకు కావాల్సిన వాల్యూని ఏదైతే చేస్తామో మిగతాది కూడా బోత్ సైడ్స్ కూడా మనం అప్లై చేయాలని చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్. ఇప్పుడు x/2 ఏంది, 5/2 లెస్ దాన్ x/2 లెస్ దాన్ 3/4 అంటే ఎక్కడ మనకి ఏ క్వాడ్రేటర్ అని తెలుస్తుందో చెప్తాను సింపుల్ గా మీకు. ఇక్కడ పై అంటే ఎంత మనకి 180 కదా, బై 2 లెస్ దాన్ x/2 లెస్ దాన్ 3 ఇంటూ పై అంటే ఎంత 180 కదా బై 4 కదా. క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 19 జా, చూడండి 2 1 జా 2 19 జా, x/2 అలాగే ఉంటుంది, క్యాన్సిల్ కాదు కాబట్టి 2 2 జా 2 19 జా. ఓకే, మళ్ళా 2 1 జా 245 జా, అంటే x వాల్యూ రాసుకున్న మాట వాల్యూస్ 19 లెస్ దాన్ x/2 లెస్ దాన్ ఇక్కడ గమనించండి 45. 3 ఇంటూ 45 చేద్దాం. 3 5 జా 15, చూడండి 3 5 జా 15, 4 3 జా 12, 1 13 అంటే ఎంత వచ్చింది 135. అంటే 90 నుంచి 135 మధ్యలో ఉంది మనకి ఏది x/2 వాల్యూ. మనకి గ్రాఫ్ తెలుసు 0 90 180 270 360 అని చూడండి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, అంటే 90 x/2 వాల్యూ ఎక్కడ నుంచి ఉంది 90 నుంచి 135 వరకు ఉంది. అంటే 90 నుంచి 135 ఎక్కడ ఉంటుంది మనకి సెకండ్ కోఆర్డినేట్. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దేని బేసిక్ మీద, సెకండ్ కోఆర్డినేట్ మీద sin x/2 cos x/2 tan x/2 వాల్యూస్ మనం కనుక్కోవాలి. అర్థమైంది ఎప్పటికైనా క్వశ్చన్? ఓకే, క్లియర్. మల్టిప్లై 1/2 చేసాను. మీరు ప్రాసెస్ మీరు ఏ క్వాడ్రేటర్ కనుక్కుంటే ఆ ప్రాసెస్ అంతా అక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి x/2 వాల్యూ మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ చూడండి x/2 ఈజ్ ఏ క్వాడ్రేట్ 2. ఓకే, క్వాడ్రేట్ 2. మరి ఇప్పుడు క్వాడ్రేట్ 2 ప్రకారంగా ఇది మీరు రఫ్ చేస్తున్నాను రాసుకోండి. క్వాడ్రేట్ 2 ప్రకారంగా క్వాడ్రేట్ 2 ప్రకారంగా మనకి ఏంది సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ లో ఉంటాయి. ఓకే, క్వాడ్రేట్ 2 ప్రకారంగా సైన్ కొసికెంట్ మాత్రం పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ లో ఉంటాయి. చూడండి ఆల్ అదర్స్ ఆర్ నెగిటివ్. ఓకే, మైనస్ 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 మైనస్. ఓకే, క్లియర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు సైన్ ఏమో మనకి ప్లస్ లో ఉండాలి, కాస్ ఏమో మైనస్ లో ఉండాలి, టాన్ ఏమో మైనస్ లో ఉండాలి. ఇది మన ప్రాసెస్ కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఏంది సైన్ ఏమో ప్లస్ లో ఉండాలి, కాస్ sin cos x/2 అలాగనే tan x/2 మనకేముండాలి నెగిటివ్ లో ఉండాలి. ఓకే, క్లియర్. దానికంటే ముందర ఇక్కడ గమనియండి, మనకి ఈ సైన్ కాస్ టాన్ వాల్యూస్ ఫార్ములాలు ఇక్కడ రాశాను. అంటే ఇప్పుడు మనకి చూడండి ఏం వాల్యూ కావాలి, కాస్ ఎక్స్ వాల్యూ కావాలి. కాస్ ఎక్స్ వాల్యూ అప్లై చేస్తే మనకి sin x/2 cos x/2 ఫార్ములా వస్తుంది. ఈ రెండింటిని బై చేస్తే tan x/2 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, కాస్ వాల్యూ కనుక్కోవాలి. కాస్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఈ tan x/3/4 ని మనం బేస్ చేసుకొని ఇదంతా ఏ క్వాడ్రేట్ అని కనుక్కున్నాం. ఇప్పుడు ఆ క్వాడ్రేట్ ప్రకారంగా ఎలా వస్తే వాల్యూస్ పాజిటివ్ లో వస్తాయా నెగిటివ్ లో వస్తాయో కనుక్కున్నాం, అయిపోయింది ఇంకా ప్రాసెస్. కానీ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము sin x/2 cos x/2 tan x/2 కనుక్కోవాలి. వాటి ఫార్ములాస్ రాశానని చెప్పాను కదా. మరి ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ ఏం కావాలి, cos x వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ cos x వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి. ఓకే, ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకండి. గివెన్ దట్ tan x = 3/4 రైట్, 4 ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే మనకి సీకెంట్ కనుక్కున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు tan బేస్ చేసుకొని సింపుల్ గా సీకెంట్ కనుక్కోవచ్చు. సీకెంట్ ని బేస్ చేసుకొని మనము సీకెంట్ ని బేస్ చేసుకొని మనము cos x వాల్యూ కనుక్కోవచ్చు. అంటే 1/సీకెంట్ చేస్తే tan వస్తుంది. బాగా వినండి, ఈ ప్రాసెస్ లో చెప్తున్నాను. మనకి ఇచ్చినదేమో tan x వాల్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి cos x వాల్యూ ఇప్పుడు కొంచెం x/2 ని పక్కన పెట్టేయండి. మనకి వాటి ఫార్ములా రాశాను. మనకు కావాల్సింది ఏంటి, cos x వాల్యూ 1. ఇప్పుడు tan బేస్ చేసుకొని సీకెంట్ కనుక్కోవచ్చు.
సీకెంట్ ని బేస్ చేసుకొని కాస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఈ కాస్ ఎక్స్ తీసుకొని పోయి మనం ఈ ఫార్ములాస్ లో అప్లై చేస్తాం అనుకోండి, సైన్ ఎక్స్ బై టూ, కాస్ ఎక్స్ బై టూ, టాన్ ఎక్స్ బై టూ వాల్యూస్ అనేవి వస్తాయి. అర్థమైందా? మరి ఎలా కనుక్కోవాలి? మనకేమో ఇక్కడ చూడండి, సీకెంట్ కనుక్కోని ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకే, సీకెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? టాన్ ఎక్స్. ఇగో ఈ టాన్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం, సీకెంట్ అనేది వస్తుంది. మళ్ళా సీకెంట్ ని బేస్ చేసుకొని కాస్ ఎలా కనుక్కోవచ్చు అంటే 1/సీకెంట్ చేస్తే మనకి కాస్ వాల్యూ వస్తుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, మనకి ఫార్ములా తెలుసు ఏంది? సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ సీకెంట్ ఎక్స్ కదా. ఇప్పుడు మనకి అంటే వీటి వాల్యూస్ అన్ని మనం చెప్పడం జరిగింది ఏ వాల్యూస్ లో వస్తాయి. సీకెంట్ ఎక్స్ ఏ వాల్యూలో వస్తుంది? మైనస్ లో వస్తుంది. కాబట్టి -√1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇది ఫార్ములా చూడండి, ఇది ఫార్ములా. ఓకే, ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ ఫార్ములా రాసుకోండి, నేను రాయలేదు బోర్డు మీద. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. అవును దగ్గర ప్లస్ ఆర్ మైనస్ కదా, మీరు మైనస్ ఎందుకు రాస్తారంటే ఇది గమనించాల్సింది ఇక్కడ అదే. మనకి క్వాడ్రేట్ 2 ప్రకారం సీకెంట్ వాల్యూ ఏంది? మైనస్ కదా, అందుకే మైనస్ తీసుకున్నాను. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం దీంట్లో మనం. ఇక్కడ చూడండి, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. మైనస్ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు -√1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ కదా. టాన్ ఎక్స్ వాల్యూ ఎంత? 3/4 కదా. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేస్తాం. ఓకే, -√1 ప్లస్ ఇక్కడ చూడండి 3 స్క్వేర్ అంటే 9/4 స్క్వేర్ అంటే 16. ఓకే, మైనస్ రూట్ ఎల్సిఎం చేయండి 16, క్రాస్ మల్టిప్లికేషన్ 16 ప్లస్ 9 మైనస్ రూట్ 16 ఒక 9 ఎంత అవుతుంది? 25 అవుతుంది. 16 ఇక్కడ గమనించండి, -√25/16 వచ్చింది కదా. మరి ఇప్పుడు ఫార్ములా చూడండి, ఫార్ములా 25 రూట్ వాల్యూ ఎంత? 5/√16 వాల్యూ ఎంత? 4. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు -5/4. ఓకే, క్లియర్? సీకెంట్ ఎక్స్ ఎంత? -5/4. ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవచ్చు? మనం కాస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. కాస్ ఎక్స్ వాల్యూ -5/4. చూడండి, ఫార్ములా రాస్తాను, సీకెంట్ ఎక్స్. ఓకే, ఇది ఫార్ములా మనకి. ఇప్పుడు గమనియండి, కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1/ సీకెంట్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -5/4 కదా. రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి? దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి? -4/5 అనేది వస్తుంది. ఓకే, క్లియర్? ఎంత వస్తుంది? -5/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనము ఇప్పుడు మిగతా 3 ఫార్ములాస్. sin x/2 ఇక్కడ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ అనేది. ప్లస్ ఆర్ మైనస్ అంటే మనము దేని ప్రకారంగా? క్వాడ్రేట్ 2 ప్రకారంగా. క్వాడ్రేట్ 2 ప్రకారంలో మనకి సైన్ ఏంది చెప్పాను కదా, ఇవన్నీ ప్లస్ అంటే ప్లస్ √1 మైనస్ కాస్ x/2. ఓకే, ప్లస్ √1 మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడే కనుక్కున్నాం కదా, -4/5/2. ఓకే, ఇక్కడ చూడండి ఎల్సిఎం చేస్తున్నాం, ప్లస్ √1 ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది? ప్లస్ 4/5 కదా బై 2. చూడండి మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేద్దాం. √1 5/5 ప్లస్ 4/2. ఓకే, క్లియర్? నేను ఈ ఫార్ములాస్ తుడిపేస్తున్నాను, మీరు రాసుకోండి. ఎల్సిఎం చేసినాం కదా, ఇప్పుడు కలిపేద్దాం. 5 ఒక 4 ఎంత? 9/5/2. ఇప్పుడు ఈ 2 ని రెసిప్రోకల్ చేద్దాం అంటే ఏమొస్తుంది? 9/5 ఇంటూ 1/2. ఓకే, ఇంటూ చేయండి, ఏమొస్తుంది? √9 వాల్యూ ఎంత? 9. √9 1 జా 9, 5 2 జా 10. √9 వాల్యూ ఎంత? 3. అంటే ఆ రూట్ ని రెండింటికి అప్లై చేస్తాను. √9 వాల్యూ ఎంత? 3. √10 వాల్యూ లేదు కాబట్టి అలాగనే ఉంటుంది. దేర్ఫోర్ sin x/2 ఈక్వల్ టు 3/√10 అన్నమాట వాల్యూ. ఓకే, క్లియర్? అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇంకా మనము cos x/2 వాల్యూ కనుక్కోవాలి. cos x/2 కనుక్కొని ఇక్కడ చూడండి, కాస్ మనకి క్వాడ్రేట్ 2 ప్రకారంగా ఏంది? మనం క్వాడ్రేట్ 2 ప్రకారంగా చేయాల్సింది. క్వాడ్రేట్ 2 ప్రకారంగా మనకి ఏంది? కాస్ వాల్యూ మైనస్, ఇందాక ఫార్ములా రాశాను కదా, -√1 ప్లస్ కాస్ x/2 ఫార్ములా ఇది ఇందాక రాశాను కదా, అదే అన్నమాట. మైనస్ కాబట్టి మైనస్
రూట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇగో ఇది చూడండి కాస్ ఎక్స్ వాల్యూ ఇగో ఈ ఫార్ములా ప్రకారం ఇది అప్లై చేశాను కాస్ ఎక్స్ వాల్యూ ఎంత -4/5/2 మైనస్ ఇక్కడ చూడండి రూట్ ప్లస్ ఇంటూ మైనస్ -1 -4/5/2 ఓకే మైనస్ రూట్ ఎల్సిఎం చేద్దాం 5 క్రాస్ మల్టిప్లికేషన్ 5 - 4/2 ఓకే ఇవి ఇంకా తుడికేస్తాను నేను ఇక్కడ చూడండి 5 లోకల 4 పోతే ఎంత మనకి ఆన్సర్ 1 కదా 1/5 ఓకే ఈ 2 ని రెసిప్రోకల్ చేస్తే 1/2 వస్తుంది ఇప్పుడు చూడండి 1 1 జా 1 మైనస్ రూట్ 1/5 2 జా 10 రూట్ 1 వాల్యూ ఎంత మనకి అంటే ఆ రూట్ ని రెండింటికి అప్లై రూట్ 1 వాల్యూ ఎంత -1 అన్నమాట చూడండి ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ పెట్టినాను రూట్ 1 వాల్యూ ఎంత 1 ఇక్కడ రూట్ 10 వాల్యూ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది దేర్ఫోర్ కాస్ x/2 వాల్యూ ఎంత వచ్చింది -1/√10 వచ్చింది ఓకే క్లియర్ ఇంకా లాస్ట్ ఒకటి ఉంది ఏంది కనుక్కోవాలా tan x/2 మనకి tan కనుక్కొని ఫార్ములా ఏంది యాక్చువల్ గా చెప్పాలంటే tan x వాల్యూ ఎంత మనకి sin x/cos x ఇప్పుడు మనకి 1/x/2 కాబట్టి x/2 వస్తుంది అంతే ఏం లేదు అంటే sin x/2/cos x/2 అంటే ఈ రెండింటిని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి sin కాస్ ని బై చేస్తే నీకు ఖచ్చితంగా tan వస్తుంది sin x/2 వాల్యూ ఎంత రావడం జరిగింది మనకి 3/√10 కదా బై cos x/2 వాల్యూ ఎంత రావడం జరిగింది -1/√10 ఓకే ఇప్పుడు డినామినేటర్ ని రెసిప్రోకల్ చేద్దాం 3/√10 ఇంటూ ఏమొస్తుంది √10/-1 చూడండి దీన్ని నేను రెసిప్రోకల్ చేస్తాను అంటే కింది పైకి పైకి కిందికి అవుతుంది ఇక్కడ -1 మైనస్ అలాగే పెట్టినాను √10 పై 1 అనేది డినామినేటర్ అయింది √10 న్యూమినేటర్ డినామినేటర్ √10 క్యాన్సల్ మైనస్ ఉంది ఇంకా మర్చిపోద్దండి మైనస్ ఓకే 3 ఇంటూ ఇంకా మనకి ఇంకా ఏం లేదు ఇంకా ఆన్సర్ వచ్చేసి -3 ఎలాగా ఇక్కడ ఏముంటుంది 1 ఓకే 1 ఇంటూ 3 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ డినామినేటర్ లో /1 ఓకే మీ ఇష్టం మీకు అర్థమయ్యేటట్టు 1 ఇంటూ 1 ఇప్పుడు మనకి డినామినేటర్ లో 1 ఉన్న ఒకటే లేకుండా ఒకటే కాబట్టి ఇంకా ఏమొస్తుంది -3 దేర్ఫోర్ sin x/2 ఈక్వల్ టు 3/√10 cos x/2 ఈక్వల్ టు -1/√10 tan x/2 ఈక్వల్ టు -3 అంతే ప్రాబ్లం ఓకే స్టూడెంట్స్ నో డన్ సొల్యూషన్ ఏంది ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ prove that cos square x plus cos square x plus pi/3 plus cos square x minus pi/3 ఈక్వల్ టు 3/2 అంటే మనం ఇదంతా బేస్ చేసుకొని మనం 3/2 అనేది చూపించాలి ఆన్సర్ ఓకే ఏంటి అర్థమైంది కదా ఇదంతా బేస్ చేసుకొని ఏం చూపించాలి ఆన్సర్ 3/2 చూపించాలి ఓకే సొల్యూషన్ గివెన్ ద cos square x plus cos square x plus pi/3 plus cos square x minus pi/3 ఓకే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మీద 3/2 ప్రూవ్ చేయాలి ఓకే ఇక్కడ మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంది cos square x ఈక్వల్ టు 1 ప్లస్ cos 2x/2 అనమాట ఇక్కడ చూడండి మనకి ఏముంది cos square x అంటే ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏం రాయొచ్చు మనం 1 ప్లస్ cos 2x/2 చూడండి ఇక్కడ మనకి ఏముంది cos square x ఫార్ములా ఏంది మనకి cos square x ఫార్ములా 1 ప్లస్ cos 2x/2 ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉంది లేకపోతే మీరు ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది వీడియో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి అదన్నా వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది ప్రతి ప్రాబ్లం రాయడం జరిగింది అవును బ్రదర్ ఈ ప్రాబ్లమ్స్ కి వాల్యూస్ ఎలా వచ్చినాయని ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే కొద్దీ మీకు ఇవి తెలుస్తాయి డిగ్రీలో వెళ్తే కన్నా మీకు ఈ ఫార్ములా ఎందుకు ఉపయోగించాలి ఎందుకు ఇలా రాయాలి అసలు cos square x ఈక్వల్ టు 1 ప్లస్ cos 2x/2 ఎలా వచ్చింది అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఓకే ఇప్పటికైతే ఫార్ములా బేసిక్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఓకే cos square x వాల్యూ ఎంత 1 ప్లస్ 2x/2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ cos square ఇదంతా x బాగా వినండి cos square ఇదంతా x cos square x ఫార్ములా ఎంత ఇప్పుడు మనకి 1 ప్లస్ 2x/2 కదా బాగా వినండి 1 ప్లస్ ఏముంది cos 2x కదా ఇక్కడ చూడండి cos square ఇదంతా x మనకి ఇప్పుడు అర్థమైందా ఇదంతా x కాబట్టి మనకి ఫార్ములా ప్రకారం 2x x అంటే ఇప్పుడు మనకి x ప్లస్ pi/3 అర్థమైందా ఇది ప్రాబ్లం అవతల కూడా అలాగనే చేయాలి ఓకే క్లియర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడదాం
కాస్ స్క్వేర్ ఇదంతా ఎక్స్ అంటే 1 ప్లస్ ఫార్ములా ప్రకారం 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఎక్స్ కదా, ఎక్స్ మైనస్ పై బై 3 ఓకే బై 2, ఇక్కడ కూడా బై 2 ఓకే ఇంకో ఫార్ములా ప్రకారం క్లియర్. ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ పక్కన ఈ బ్రాకెట్ పక్కన 2 ఇంటూ చేస్తుంది కాబట్టి వాటితో ఇంటూ చేద్దాం. ఓకే 1 ప్లస్ కాస్ 2x బై 2 ప్లస్ 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ పై 2π బై 3. చూడండి బ్రాకెట్ పక్కన 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తున్నాను బై 2 ఇగో డినామినేటర్ ప్లస్ 1 ప్లస్ కాస్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇంకోటి మైనస్ 2 ఇంటూ పై బై 3 2 ఇంటూ పై బై 3 డినామినేటర్ మనకేముంది 2 ఉంది కాబట్టి రాసేద్దాం. ఓకే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గమనిస్తే మనకి ఈ డినామినేటర్ ని ఇక్కడ చూడండి న్యూమరేటర్ లో మనకి రెండు కనపడుతున్నాయి. ఏంది 1 ఒకటి కాస్ 2x ఇగో సపరేట్ ఏం చేస్తుంది మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి 1 ఉంది కాస్ 2x ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కాస్ 2x ప్లస్ బై 3, ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్లు ఉన్నాయి కాబట్టి డినామినేటర్ ని సపరేట్ చేద్దాం. ఓకే అంటే ఎలాగా 1 బై 2 చూడండి ఈ డినామినేటర్ 1 కి వస్తుంది కాస్ 2x కి వస్తుంది, ఇటు ప్లస్ కాబట్టి ప్లస్ కాస్ 2x బై 2 ఇక్కడ ప్లస్ మళ్ళీ ఇక్కడికి వద్దాం 1 బై 2 ప్లస్ కాబట్టి ప్లస్ కాస్ చూడండి ఇక్కడ కాస్ 2x ప్లస్ 2π బై 3 బై 2 చూడండి ఈ డినామినేటర్ 2 అనేది రెండింటికి సపరేట్ అవుతుంది ప్లస్ 1 బై 2 ప్లస్ ఇగో ఇక్కడ చూడండి ప్లస్ కాస్ 2x మైనస్ 2π బై 3 బై 2. ఓకే క్లియర్ బాగా వినండి. ఇక్కడ న్యూమరేటర్ లో మనకి రెండు టర్మ్స్ ఉన్నాయి, 1 ఒకటి ఉంది కాస్ 2x ఉన్నాయి, వాటికి డినామినేటర్ మనకు హోల్ ఉంది కాబట్టి నేను సపరేట్ గా రాశాను అంతే ఏం లేదు. ఓకే ఇప్పుడు 1 బై 2 అన్ని ఒక పక్కకు రాసుకుందాం 1 బై 2 ప్లస్ ఇక్కడ 1 బై 2 ఇక్కడ 1 బై 2 ఇక్కడ 1 బై 2 అన్ని ప్లస్ లో ఉన్నాయి కాబట్టి అన్ని ప్లస్ లో రాసుకున్నాం ప్లస్ ఇంకేం మిగిలినాయి కాస్ 2x బై 2 ప్లస్ కాస్ 2x ప్లస్ 2 బై 3 బై 2 చూడండి ప్లస్ మళ్ళా కాస్ 2x బై 2π బై 3 బై 2. ఓకే క్లియర్. ఇక్కడ గమనిస్తే మనకి 1 ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు ఇప్పుడు ఎల్సిఎం 2 తీస్తాం, న్యూమరేటర్ అన్ని కలపండి 1 1 1 మొత్తం ఎంత 3 అవుతుంది, ఇవన్నీ కలిపాను ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ కాస్ 2x బై 2 ప్లస్ కాస్ 2x ప్లస్ 2π బై 3 బై 2. ఓకే అర్థం చేసుకుని ట్రై చేయండి, సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం, మీరు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా ఉంటారో అప్పుడే అర్థమయ్యేది. ఓకే 2x మైనస్ 2 బై 3 బై 2. ఓకే క్లియర్. ఇక్కడ గమనియండి ఇక్కడ డినామినేటర్ మనకి ఏం కామన్ ఉంది చూడండి 2 2 2 2 ఉంది కాబట్టి 1 బై 2 ని కామన్ తీద్దాం. ఏంది 1 బై 2 ని కామన్ ఇక్కడ చూడండి 1 బై 2 మొత్తం కామన్ తీద్దాం అంటే 1 బై 2 అవును 1 బై 2 అంటే 1 ఎలా వచ్చిందంటే ఇప్పుడు 5 ని ఇక్కడ చూడండి 2 ఇప్పుడు 2 ఉంది, ఈ 2 ని ఏమని రాసుకోవచ్చు మనం 2 ఇంటూ 1 గా రాసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ ప్రతి చోట మనకి ఇప్పుడు 3 ఇంటూ 1 అంటే పైన 1 డినామినేటర్ లో మనకి 2 ఉంది కాబట్టి 1 బై 2 ని బయటికి తీస్తున్నాను అంతే. ఓకే ప్లస్ 1 బై 2 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 1 బై 2 కామన్ తీస్తే ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంటుంది మనకి 3 ఒకటే ఉంటుంది ప్లస్ కాస్ 2x ఎందుకంటే 2 బయటికి పోయింది కదా ప్లస్ కాస్ 2x ప్లస్ 2π బై 3 చూడండి ఇక్కడ కూడా 2 బయటికి పోయింది 1 బై 2 మొత్తం కామన్ తీసారనమాట ప్లస్ కాస్ 2x మైనస్ 2π బై 3. ఓకే క్లియర్. ఇంకా అయిపోయింది ప్రాబ్లం, ఇంకా దగ్గరకు వచ్చింది, ఇంకా చాలా ఉందిలేండి సారీ దగ్గరకు వచ్చింది. ఓకే ఇక్కడ గమనియండి ఏమొచ్చింది 1 బై 2 3 ప్లస్ కాస్ 2x కాస్ 2x ప్లస్ 2π బై 3 ప్లస్ కాస్ 2x మైనస్ 2 బై 3. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇంకొక ఫార్ములా అనేది అప్లై అవుతుంది, ఏంటిది కాస్ x ప్లస్ y కాస్ ప్లస్ కాస్ x మైనస్ y. చూడండి ఇక్కడ x సేమ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది x అనుకోండి, ఏముంది ఇక్కడ 2x ప్లస్ ప్లస్. ఓకే ఇక్కడ మనకి గమనించండి ఈ ఫార్ములా ప్రకారం చూడండి కాస్ x ప్లస్ y ప్లస్ కాస్ x మైనస్ y కాస్ x ప్లస్ y
ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్, ఇది వై ఇది వై, ఇక్కడ సింబల్ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, అంటే మనకి ఫార్ములా ఏమవుతుంది 2 cos x ఇంటూ cos y అవుతుంది. ఫార్ములా ఏమవుతుంది 2 సారీ ఇదంతా రాసుకోవాలి 1/2 3 ప్లస్ చూడండి 3 ప్లస్ cos 2x ఇక్కడ చూడండి బాగా వినండి cos 2x కరెక్ట్. ఇప్పుడు చూడండి cos x ప్లస్ y ప్లస్ cos x మైనస్ y, ఫార్ములా ఏమవుతుంది మనకి ఇక్కడ ప్లస్ 2 ఇంటూ cos x, x ఎంత మనకి 2x కదా, ఓకే 2x తర్వాత ఇంటూ cos y, y వాల్యూ ఎంత వచ్చింది మనకి 2π/3, ఓకే 2π/3, ఓకే క్లియర్ అర్థమైంది కదా. ఇంకో చూడండి cos x ప్లస్ y ప్లస్ cos x మైనస్ y, ఫార్ములా 2 cos x ఇంటూ cos y అనమాట ఫార్ములా. ఓకే ఇక్కడ చూడండి ఇవి ఫార్ములాస్ రబ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి రాసుకోండి మీరు ముందుగానే, దాని ప్రకారం అప్లై చేసామని. ఓకే ఇక్కడ గమనిస్తే ఇంకా ప్రాబ్లం ఇప్పుడు ఇంకొంచెం ముందర వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. cos 2x ఓకే ప్లస్ ఇలాంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మనల్ని ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి cos 2x. ఇప్పుడు నేను బాగా వినండి cos 2x ని ఎక్స్పాండ్ చేస్తాను, ఓకే cos 2x ని ఎక్స్పాండ్ చేస్తాను ఎలాగా, ఇప్పుడు సారీ cos x బై 2π/3 ని ఎక్స్పాండ్ చేస్తాను ఎలాగా, మనం ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 3.1 లోని చేయడం జరిగింది. దీన్ని ఎక్స్పాండ్ ఎలా చేయొచ్చు మనము, ఇక్కడ చూడండి 2/3 ని ఇక్కడ చూడండి cos ఏమని చేయొచ్చు దీన్ని 3π మైనస్ π/3 అని రాసుకోవచ్చు కదా, ఎందుకు 3π లోపల ఒక π పోతే 2π/3 అలాగే ఉంది, ఎందుకు అలాగే రాయాలి ఇక్కడ గమనియండి. మనకి డినామినేటర్ అంటే ఆ 2π/3 ని వాల్యూ అనేది దగ్గరకు చేసుకుంటాం అనమాట, అంటే తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట. దానికోసం నేను 3π లో నుంచి π తీసేస్తే 3π, ఇక్కడ చూడండి 3π మైనస్ π అంటే ఎంత 3π లో నుంచి ఒక π పోయిందంటే ఎన్ని ఉంటాయి 2 π ఉంటాయి, డినామినేటర్ 3 ఓకే క్లియర్. ఎందుకు నేను 3π లో నుంచే తీసేసానంటే ఇక్కడ మనకి డినామినేటర్ 3 ఉంది కాబట్టి దాంతో క్యాలిక్యులేషన్ అయ్యేటట్టుగా నేను చేయడం జరిగింది, ఓకే కాస్. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి మనకి సపరేట్ చేద్దాం, అంటే 3π/3 మైనస్ π/3, ఈ 3 క్యాన్సల్ అంటే cos π మైనస్ π/3, ఓకే అంటే దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి ఇంటూ cos π మైనస్ π/3, చూడండి 2π/3 వాల్యూ మొత్తం ఎంత వచ్చింది π మైనస్ π/3, ఓకే క్లియర్. 1/2 3 ప్లస్ cos 2x ప్లస్ cos 2x ఇంటూ ఇక్కడ గమనిస్తే మనకి cos పై అంటే ఎంత 180, cos 180 మైనస్ θ, cos 180 మైనస్ θ ఏమవుతుంది మైనస్ cos θ, అంటే θ ఎంత మనకి ఇక్కడ π/3, చూడండి ఇక్కడ గమనియండి మీరు, ఇక్కడ చూడండి cos పై అంటే ఎంత 180, cos 180 మైనస్ θ ఏంది మైనస్ cos θ, ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి మీరు గమనియండి, మైనస్ cos θ π/3, ఓకే. ఇప్పుడు చూడండి 1/2 3 ప్లస్ cos 2x ప్లస్ cos 2 ఇంటూ cos 2x, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఇదంతా ఒక కేసు కదా మనకి, ఇదంతా ఇంటూలో ఉంది 2 ఇంటూ cos 2x ఇంటూ cos π/3 ఇదంతా ఇంటూలో ఉంది. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ కదా అయ్యేది, అప్పుడు ఇంకా ఇక్కడ ఏం మిగులుతుంది ఇంటూ cos π/3, బాగా వినండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎందుకంటే ఇదంతా ఒక కేసు మనకి ఇంటూలో ఉంది, ఓకే ప్లస్ ఇంటూ మైనస్ ఇంకా ఈ cos π/3 ని అలాగనే రాయడం జరిగింది, ఓకే 1/2 3 ప్లస్ cos 2x మైనస్ 2 ఇంటూ cos 2x ఇంటూ ఇక్కడ cos π/3, ఇక్కడ గమనిస్తే పై అంటే ఎంత మనకి cos 180/3 కదా, చూడండి పై అంటే ఎంత 180, 3 1 జా 3 6 జా 60 అంటే మనకి ఎంత వచ్చింది 16 degrees వచ్చింది. మనకి cos 60 degrees వాల్యూ ఎంత 1/2, అంటే cos π/3 వాల్యూ ఎంత ఇప్పుడు మనకి మొత్తం 1/2 అనమాట, అర్థమైంది. ఇక చూడండి cos π/3 లేదా అంటే పై 180 అయినప్పుడు బై చేసినప్పుడు cos 60 ఈ రెండు సమానం అనేది మధ్యలో ఈక్వల్ టు పెట్టాను, cos 60 degrees వాల్యూ ఎంత 1/2 అనమాట, ఓకే క్లియర్. అంటే cos π/3 వాల్యూ ఎంత 1/2, 1/2 ప్లస్ cos 2x, ఇక్కడ చూడండి ఈ డినామినేటర్ టు న్యూమరేటర్ టు క్యాన్సల్, ఇక్కడ ఏం మిగిలింది మైనస్ cos 2x మిగిలింది, ఓకే ఇక్కడ చూడండి
ప్లస్ కాస్ 2x మైనస్ 2 కాస్ x క్యాన్సల్. చూడండి బాగా గమనండి, ప్లస్ కాస్ 2x మైనస్ కాస్ 2x క్యాన్సల్ అంటే ఎలాగా, ప్లస్ ఏ మైనస్ ఏ. ఇంకో చూడండి, ఏ లోకల్ లేకపోతే ఏముంటుంది 0, ఇక్కడ సేమ్ ఉంది ప్లస్ లో ఉంది, ఇక్కడ ఏమో మైనస్ లో ఉంది, ఇంకా తీసేస్తే ఏముంటుంది 0, ఇంకేముండదు. ఓకే 1/2, ఇంకా ఇక్కడ ఏం మిగిలింది 3, ఒక్కటి మిగిలింది. ఇంకా ఈ రెండు ఇంటూ చేయండి, 3 1 3, ఇంకా డినామినేటర్ 2. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది 3. నోడు